करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या कुंडली कुमारी कुटिले चंडी चराचर सवित्री चामुंडे गुणिनि गुहारणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी गुरुमूर्ते त्वां नमामि कामाक्षी। शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय। రమణ మహర్షి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క ప్రసాదంతో మహాతపస్వి అయిన కావ్యకంఠ గణపతి ముని తన తపఫలంగా రచించిన ఉమాసహస్రంలో భవానీ సతి అనే శబ్దాలకు వ్యాఖ్యానం చేస్తూ అసలు భవుడు సత్ అనే దాన్ని చెప్తున్నారు. ఇక్కడ భవుడు అంటే శివుని యొక్క పేరు, అది అదేవిధంగా సత్ అనేది కూడా పరమేశ్వరునికి సంబంధించినటువంటి విషయమే. పరబ్రహ్మని వేదాంతం సత్ అంది. ఇదే సత్ చిత్తు ఆనందం అంటారు. ఇక్కడ సత్ అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం. దీనినే ఆగమాలు భవః అన్నాయి ఇక్కడ. అందుకు ఉపాసనా సంబంధమైన తంత్రశాస్త్రాల్లో భవః అని పుంలింగంతో ఎవరిని చెప్తున్నారో ఆ తత్వాన్నే నపుంసకలింగ శబ్దంగా సత్ అనేది వేదము అన్నారు ఇక్కడ. ఇలా మనం గమనించినట్లయితే శివునికి ఉన్న పేర్లలో భవుడు అనేది కనబడుతుంది. ఇది వేదాంతంలో సత్ అనే వస్తువే ఇక్కడ భవుడు అని చెప్పబడుతుంది. భవ అనే పేరు పురాణాల్లో కూడా ఉన్నది, కేవలం తంత్రశాస్త్రాల్లో మాత్రమే కాకుండా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఆ మాటకొస్తే వేదముల్లో కూడా భవశబ్దం ఉన్నది. నమో భవాయచ సర్వాయచ రుద్రాయచ అంటూ రుద్ర నమక మంత్రాల్లో కనబడుతుంది. ఇక్కడ ఆ భవ అని వేదముల్లో చెప్పబడ్డది, వేదాంతంలో సత్ అని చెప్పబడుతున్నది. రెండూ ఒక్కటే. ఈ రెండిటికి అర్థం కూడా ఒక్కటే, శాశ్వతమైన ఉనికి కలవాడు అని అర్థం. ఆయన ఆశ్రయించుకున్నది శక్తి, అందుకు భవుని ఆశ్రయించుకున్న శక్తిని భవాని అన్నారు. సత్స్వరూపుడైన శివుని ఆశ్రయించింది కనుక సతి అన్నారు ఇక్కడ. అందుకే భవశబ్దానికి స్త్రీలింగంగా భవాని అవుతున్నది, అది ఇక్కడ తెలుసుకోవాల్సిన మాట. అందుకే సచేత్ భవో విధానతో, నిజానికి భవశబ్దానికి స్త్రీలింగం అనే కంటే ఇక్కడ భవుని ఆశ్రయించిన శక్తి అని అర్థం తీసుకుంటే శాశ్వతమైన శక్తి కనుక భవాని, శాశ్వతమైన స్వరూపం గనక సతి అని చెప్పబడుతున్నది. అందుకే దక్షుడి పుత్రి సతి అని చెప్పడంలో శాశ్వతమైన శక్తి అని అర్థం. అందుకే దక్షపుత్రిగా ఆవిడ నష్ట అయింది అనుకోవడానికి లేదు, ఆవిడ పేరే సతి. అందుకే సచేత్ భవో విధానతో భవాన్యసి త్వమవ్యయే సమీర్యతే ససద్యది త్వమంబ భణ్యసే సతి నతేస్తి భావతా న శక్తి రూపిణీ హి విద్యసే న వేద్మి కాళికే కథం సతో సతశ్చ భిద్యసే. ఇక్కడ అమ్మవారిని కాళికే అని సంబోధించారు. అంటే కాలస్వరూపిణైన ఓ జగదంబిక, ఇలా నువ్వు భవాని సతి అనే పేర్లతో చెప్పబడుతున్నాయి. ఇక్కడ అమ్మవారి యొక్క నామములు ఆవిష్కరింపబడుతున్నాయి. భవానీ సతి ఈ రెండు కూడా దివ్యమైన శబ్దములు. అందుకే భవానీ భావనాగమ్య లలితా సహస్రనామంలో అంటున్నాం. సర్వాంతర్యామిని సతి అని కూడా మాట ఉన్నది. అదే చెప్తూ అమ్మా నీకు లేకపోవడం అనేది లేదు అన్నారు ఇక్కడ. నతేస్తి భావత న శక్తి రూపిణీ హ విద్యసే. ఈ మాటలు ఉన్న విశేషం ఏమిటి అంటే, పరమేశ్వరుని శక్తి ప్రపంచముగా వ్యక్తమవుతోంది అంటే ఆ శక్తి ప్రపంచం వ్యక్తమైనప్పుడే ఉందా, అంతకుముందు లేదా అంటే అంతకుముందు ఉన్నదే తర్వాత వ్యక్తమైంది అని చెప్తూ లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు ఆ శక్తికి. అందుకే పరమేశ్వరుడు శక్తి ఎప్పుడు వేరువేరుగా ఉండవు, ఎప్పుడు కలిసే ఉంటాయని చెప్పడం ఇందులో మాట. కొందరు అంటూ ఉంటారు శక్తి సత్తు కాదు అసత్తు కాదు అని మాయాభిషేకంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా అనలేమమ్మా, నువ్వెప్పుడు ఉన్నదానివే కానీ ఉన్నావో లేవో చెప్పలేని దానివి కావు, నువ్వు స్పష్టముగా ఉన్నదానివే, ఉన్నదానివి గనకనే నిన్ను భవానీ సతి అన్నారు. ఇది ఒక తార్కికమైన తాత్వికవాదానికి సమాధానంగా చెప్పినటువంటి మాట. అందుకు అమ్మవారు అనగా శాశ్వతమైన తల్లి అని వివరిస్తున్నారు ఇక్కడ. అయితే లోకంలో ఈ ప్రపంచం ఎలా తయారైంది అనే దాని మీద అనేక వాదాలు ఉన్నాయి. ఈ వాదాలు ఇప్పుడిప్పుడు వస్తున్న అధునాతన విజ్ఞాన వాదాల కంటే ముందు భారతదేశంలో దర్శన శాస్త్రాలు రకరకాల వాదాలు చేశాయి. నాస్తిక దర్శనాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతి ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సంస్కృతి అంటే కేవలం ఆస్తికత మాత్రమే కాదు, నాస్తిక మహాశైలు కూడా పుట్టారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి జ్ఞానం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ జ్ఞానం అనుకున్నది వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏదో వాదన చేశారు. అసలు ఏమీ ఆలోచించకుండా నిద్రపోయేవాడి కంటే ఏదో ఒకటి ఆలోచించి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎప్పుడు గొప్పవాడే అన్నారు పెద్దవాళ్ళు. అందుకే చార్వాకుడు కూడా గొప్పవాడే, కనీసం ఎవరూ లేరని చెప్పడానికైనా కొంత ఆలోచించాడు ఆయన. అందుకు ఎప్పుడైనా జ్ఞానం అనేది చార్వాక మతంతో ప్రారంభించి
అద్వైత మతంతో పూర్తవుతుంది అన్నారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. చాలా గొప్ప విషయం. అసలు ఉన్నాడా లేదా అని ఆలోచిస్తూ లేడు అంటూ ఆ తర్వాత ఇంకా ఇంకా వెళుతూ ఉండాలి. అందుకే విచారంలో మొదటి దశ చార్వాక దశ, దాని యొక్క తురీయమైనటువంటి అంతిమ దశ అద్వైత దశ, మిగిలినవన్నీ కూడా మెట్లు వంటివి అని చెప్పాడు మహానుభావుడు. అంత చక్కటి సమన్వయాన్ని చూపించారు. అలాగ భారతీయ సంప్రదాయంలో అనేక దర్శన శాస్త్రాలు ఉన్నాయి. అందులో అభావవాదులు, జ్ఞానవాదులు, ఆనందవాదులు, అణువాదులు, అనేక రకాల వాదాలు ఉన్నాయి. ఆ వాదాలు ఎన్ని రకాలు చెప్పినా అన్నిట్లో చెప్పబడ్డటువంటి సత్యం మాత్రం నువ్వే అని సమన్వయాన్ని ఇక్కడ గణపతి ముని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. జగద్విధాన కార్యత పురాసురాసురస్తుతే త్వమంబ జీవితం భవస్య భావమూలవాదినాం వికల్పవర్జితామతి ప్రబోధమూలవాదినాం రసోన్నపేక్ష ఉత్తమ ప్రమోదమూలవాదినాం. ఇక్కడ అభావమూలవాదినాం, ప్రబోధమూలవాదినాం, ప్రమోదమూలవాదినాం అంటూ 3 రకాల సిద్ధాంతాల వాళ్ళని చెప్తున్నారు. మొదటి వాళ్ళు అభావమూల సిద్ధాంతులు. అభావము అంటే ఈ సృష్టి అంతా కలిగింది అంటే అంతకుముందు ఏమీ లేదు, తర్వాత ఈ సృష్టి వచ్చిందని, అంటే ఏమీ లేని దాని నుంచి ఈ సృష్టి వచ్చిందంటారు వాళ్ళు. వీళ్ళని అభావమూలవాదులు అంటారు. దీనిని వైదిక దర్శనాలు ఒప్పుకోవు. కానీ ఇదొక దర్శనం. ఏమీ లేదు ముందు, తర్వాత వచ్చింది. ఏమీ లేకపోతే ఎలా వస్తుంది ఏదో ఒకటి అని తర్వాత వాళ్ళ వాదం. ఏమీ లేదు అక్కడి నుంచి ప్రపంచం వచ్చింది అంటే, ప్రపంచం వచ్చింది అంటే రావడానికి కావలసినటువంటి ఒకానొక ప్రాణశక్తి ఉండాలి కదా. కనీసం ఈ అభావవాదులు కనబడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ప్రాణం ఒకటి ఉందని ఒప్పుకుంటారు. కనుక నా ప్రాణాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. కనుక అభావమూలవాదులు ఏ ప్రాణాన్ని ఒప్పుకుంటున్నారో ఆ ప్రాణశక్తి నువ్వే అన్నారు ఇక్కడ. మొత్తానికి ఎవరైనా సరే అమ్మవారిని మరొక పేరుతో వాళ్ళు చెప్తున్నారని చెప్పడం దీని యొక్క ఆంతర్యం. కనుక ఏ మార్గంలో చెప్పినా అమ్మవారిని ప్రస్తావిస్తున్నారు. ఇదే మాటను పుష్పదంతుడు శివమహిమన స్తోత్రంలో చెప్తుంటాడు. రుచీనాం వైచిత్ర్యా దృజికుటిల నానా పదజుషాం రుణామేకో గమ్య త్వమసి పైసా మర్ణవయిభ. ఎవరు ఏ మార్గంలో చెప్పినా వారు చెప్పేటువంటి అల్టిమేట్ రియాలిటీ, పరమసత్యము పరమేశ్వరుని యొక్క స్వరూపమే. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అభావమూలవాదులు జీవితం అనగా ప్రాణము అని దేన్ని అంటారో ఆ ప్రాణశక్తిము నువ్వే తల్లి. అదేవిధంగా ప్రబోధమూలవాదులు అంటే జ్ఞానము చేతనే ఈ ప్రపంచం నడుస్తోంది, ఒకానొక జ్ఞానశక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతోంది అంటారు ఇక్కడ. జ్ఞానశక్తి లేకపోతే సూర్యుడి నుంచి వెలుగు రావాలి, ఆ సూర్యుడు ఉదయించడం, అస్తమించడం, అదేవిధంగా ప్రకృతి పంచభూతముల వ్యవస్థ, ఇదంతా ఒకానొక జ్ఞానం కనబడుతోంది వీటిలో. ఏ జ్ఞానము చేత ఇదంతా నడపబడుతున్నది. ఒక బిల్డింగ్ ఉన్నది అంటే దానికి ప్లానింగ్ ఉన్నది. దేని తర్వాత ఏది కట్టాలి, ఎలా కడితే ఆ బిల్డింగ్ నివాసయోగ్యంగా ఉంటుంది, కలకాలం నిలబడుతుందని జ్ఞానం ఉంది. కనుక భవంతిని చూసినప్పుడు భవంతికి సంబంధించిన జ్ఞానం భవంతి రూపంలో కనబడుతుంది మనకి ఇక్కడ. అలాగే ప్రపంచం మనం చూస్తున్నామంటే ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం కనబడుతుంది. ఆ జ్ఞానము నువ్వే తల్లి అన్నారు ఇక్కడ. అందుకు అభావమూలవాదులు చెప్పిన ప్రాణము నువ్వే, ప్రబోధమూలవాదులు చెప్పిన జ్ఞానము నువ్వే. అదేవిధంగా రసోన్నపేక్ష ఉత్తమ ప్రమోదమూలవాదినాం. ప్రమోదమూలవాదులు ఉన్నారు అంటే ఆనందమే ఈ సృష్టికి హేతువు అని. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే. పరమేశ్వరుని యొక్క ఆనందము కొరకు ఏర్పడేది ఈ ప్రపంచమని. ఆ ఆనందానికే రసం అని పేరు. అలాంటి ఆనందవాదులు రసస్వరూపునిగా నిన్ను చెప్తారు ఇక్కడ అన్నారు. ఈ మూడింటిని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ప్రాణశక్తి, జ్ఞానశక్తి, ఆనందశక్తి, ఈ 3 కూడా అమ్మవారే అని చెప్తున్నారు. మొత్తానికి ఎవరు ఎలా మాట్లాడినా అమ్మవారిని అంగీకరించవలసిందే. ఈ తల్లిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. భవత్యసావతో భవాన్యనాదిరంతవర్జిత జగంతి మాతి నిత్యమో రసౌతదభ్యధాయుమా రసాత్మికోష్యతే కిలై రసౌత శివోచ్యతే పరైవ మీ శుతిశ్చితిస్త్రిధా బుధైరుదీర్యతే. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శక్తివంతమైన 3 నామాలు చెప్పారు. ప్రతి భక్తుడు ఈ 3 నామాలని మంత్రాల్లా జపం చేసుకోవచ్చు. మొదటిది భవాని, రెండవది ఉమా, మూడవది శివ. ఈ 3 విధాలుగా బుధులు అంటే పండితులు, జ్ఞానులు చెప్తున్నారు. జ్ఞానులు అంటే అమ్మవారి తత్వాన్ని అనుభవంతో తెలుసుకున్నవారు. వారు అమ్మవారిని 3 పేర్లతో చెప్తున్నారు. 3 పేర్లుగా చెప్పబడుతున్నది మాత్రం ఒక్కటే. ఆ ఒక్కటి ఏది అంటే పరైవ మీసుతుశ్చితి. అది ఈశ్వరుడు యొక్క పరచితి అన్నారు ఇక్కడ. ఈ పరచితే పరా ప్రత్యక్షితి రూపా అని మనం సహస్రనామాల్లో చదువుకుంటున్నాం ఇక్కడ. పరచితి, పర అంటే ఉత్కృష్టమైన,
చితి అంటే చైతన్యము అని అర్థం, ఉత్కృష్టమైన చైతన్యము. ఒక్కొక్క జీవుల్లో ఒక చైతన్యం చూస్తాం, అది పరిమితం కలిది. అపరిమితమైనటువంటి చైతన్యాన్నే పరచితి అని అంటారు. అపరిమిత చైతన్యం ఎవరిది? అపరిమితుడైన పరమాత్మది. అందుకే పరమేశ్వరుని యొక్క ఈశితుహు అంటే ఈశ్వరుని యొక్క పరచితి, అదే అమ్మవారు. దీన్నే పరచితి, ఈ చితిని చిచ్చక్తి అంటారు, దీన్నే పరాశక్తి అంటారు. అందుకే పరాశక్తి చిచ్చక్తి అని పరమేశ్వరుని యొక్క పరచితికి పేరు. ఆ పరచితిని భవాని అంటారు. భవాని అంటే అర్థం ఏంటంటే అనాదిరంతవర్జిత, పుట్టడము పోవడము ఆది అంతము అనేది లేని శాశ్వతమైనటువంటి తత్వమే భవాని అనే నామం యొక్క అర్థం. ఆ తల్లిని ఉమా అంటున్నారు. ఉమా అనే మాటకు అత్యద్భుతమైన మరొక అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనం గతంలో వ్యాఖ్యానించుకున్నాం, ఈ అర్థం ఇక్కడ చెప్పుకుంటున్నాం. జగంతి మాతి నిత్యమో రసౌ తదభ్యదాయుమా. ఇక్కడ ఓహో అసౌ అన్నారు. ఓహో, ఓహో అంటే ఊ యొక్క, ఊ యొక్క, ఊ అని ఒక అక్షరం రాసుకుని ఊ యొక్క, ఊ అంటే ఎవరు? ఊ అనగా పరమేశ్వరుడు అని అర్థం. ఇక్కడ ఏకాక్షర నిఘంటు అని నిఘంటు ఉంది, దాని ప్రకారంగా ఊ అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క, దీన్ని ఓహో అంటారు. ఇక్కడ ఊ అనేది షష్ఠీ విభక్తులు ఓహో అవుతుంది ఇక్కడ. అలా పరమేశ్వరుని యొక్క ఈ జగత్తుని కొలిచేటటువంటి తల్లి ఎవరో ఆవిడ ఊ మా అన్నారు. ఇక్కడ ఊ అనగా పరమేశ్వరుడు, మాతి అంటే కొలత పెట్టేది అని అర్థం. ఇక్కడ పరమేశ్వరుని యొక్క నుంచి కలిగిన ప్రపంచాన్ని కొలత పెట్టే తల్లి ఉమా అని చెప్పబడుతున్నది. దీని యొక్క ఆంతర్యాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు.